హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను నీలిమ. వెల్కమ్ టు అవర్ గార్డెన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు గార్డెన్లో నా చామంతుల కలెక్షన్ చూపించబోతున్నాను. రండి చూద్దాం. చూసారా నా చామంతి పూలు ఎలా ఉన్నాయో? ఎంత బాగున్నాయో కదా. కలర్ అయితే ఎల్లో కలర్, మంచి కలర్. ఇది ఫ్లవర్స్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి. ఇవి నేను చిన్న కటింగ్స్ ద్వారా పెట్టిన కొమ్మలు ఇవి. చూసారా, ఒక పెద్ద సైజు బొకేలా కనిపిస్తుంది నాకైతే ఈ పువ్వులన్నీ ఒక్క చోట చూస్తుంటే. చాలా ఆనందంగా ఉంది. ఈ వింటర్ సీజన్ అంటేనే చామంతుల కాలం. వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు, ఎన్ని రకాల చామంతులు మనం చూడొచ్చు. చూడండి, ఇది వైట్ కలరు, అంటే ప్యూర్ వైట్ కాదు, ఇది చిన్న పింక్ షేడ్ ఉంటుంది. పింక్ షేడ్ అనేది అలాగా దాన్ని అలా విడిచిపెట్టేస్తే ఆ ఫ్లవర్ని, ఆ పింక్ షేడ్ అనేది అలా కలర్ షేడ్ అయిపోయి వైట్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇవి కూడా కొమ్మ నాటాను, అయితే మొత్తం ఎల్లో అనుకొని ఇందులో పెట్టాను. చూస్తే ఇవి వైట్ కలర్ అయ్యింది. ఈ చామంతి పువ్వులు అనేవి మనం కటింగ్స్ ద్వారా పెడితేనే చాలా బాగా వస్తుంది ఫ్లవరింగ్ అనేది. ఇంకోండి, ఇది నేను చిన్న కటింగ్ మా కజిన్ దగ్గర తెచ్చుకున్నాను. కలర్ కూడా ఇది డిఫరెంట్గా ఉంది కదా. ఇది చూడండి, చాలా చిన్న ప్లాంట్ ఇది. ఈ చిన్న ప్లాంట్కి ఎంత పెద్ద పువ్వులు వచ్చాయో చూడండి. బాగుంది కదా ఈ కలరు. ఈ మెరూన్ కలర్ ఫ్లవర్స్ చూసారా, చామంతి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. చెట్టు నిండా ఫ్లవర్స్ ఉన్నాయి ఇవి. ఇది నేను చిన్న కటింగే పెట్టాను. ఇది కూడాను. ఈ మొక్క పాట్ సైజ్ కూడా చాలా చిన్నది, అయినా సరే చాలా పువ్వులు వచ్చినాయి ఈ మొక్కకి. ఇంకో ఇది చూసారా, ఎల్లో కలర్ చిట్టి చామంతి, చెట్టు నిండా పువ్వులు వచ్చినాయి. ఇది కూడా నేను కటింగ్ ద్వారా పెట్టాను. లాస్ట్ ఇయర్ మొక్క ఉండేది కానీ అది చనిపోయింది. చనిపోయిన తర్వాత మళ్ళీ నేను చిన్న కొమ్మ పెట్టాను. అంటే ఒకే ఒక ప్లాంట్ దొరికితే ఆ ప్లాంట్ని చిన్న ముక్కల కింద కట్ చేసేసి వాటిని పెడితే ఎంత ఫుల్గా వచ్చింది మొక్క. చూసారా, ఒక నలుగురికి షేర్ చేశాను కూడా ఈ ప్లాంట్ని. గొండి చూసారా, ఎంత ఫుల్ బ్లూమ్ అయ్యింది కదా. చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి, చిట్టు చామంతి. ఇవి మనం చిన్నప్పుడైతే తలలో కూడా పెట్టుకునే వాళ్ళం, మాల కింద కట్టి. ఇది వైట్ చామంతి. అయితే మొగ్గలు వచ్చేటప్పుడు మాత్రం లైట్ పింక్ షేడ్లో ఉంటాయి. ఆ ఫ్లవర్ అనేది ఫుల్ బ్లూమ్ అయిన 2-3 డేస్ తర్వాత కలర్ వైట్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. ఇది కూడా నేను కటింగ్ ద్వారానే పెట్టాను. అన్ని చామంతుల్లో కల్లా ఫస్ట్ ఇదే బ్లూమింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. అందుకని పువ్వులు కూడా కొంచెం చూసారా వడిలిపోయినట్టుగా అయిపోయినాయి ఫ్లవర్స్. అయితే చెట్టు నిండా మాత్రం ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇది మా ఇంట్లో పాడైపోయిన మాప్ టబ్ ఇది. ఈ మాప్ టబ్లో కూడా నేను చామంతులే పెట్టుకున్నాను. ఇవి కూడా కటింగ్స్ ద్వారా పెట్టినవి. అంటే బ్లూమింగ్ అయిపోయిన తర్వాత ఏ కుండీలో ఏ ఫ్లవర్ అనేది తెలియదు కదా. నచ్చిన కొమ్మలు పెట్టేస్తే ఈ 2 కలర్స్ వచ్చాయి. ఎక్కువ మాత్రం నా గార్డెన్లో ఇయర్ ఎల్లో కలర్ ఫ్లవర్సే ఉన్నాయి. చాలా మొక్కలు నాటాను, చాలా కలర్స్. కానీ వర్షాల వల్ల చాలా మొక్కలు చనిపోయినవైతే చామంతి మొక్కలు మాత్రం చాలా బాధ అనిపించింది. చాలా ఇయర్స్గా వస్తున్నాయి. ఈ ఎల్లో కలర్, వైట్, పింక్ ఇవి మాత్రం బాగా జర్మినేట్ అయ్యాయి. ఇంకోండి, ఇది పింక్ కలర్ చామంతి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. చిన్న మొక్క అయినా సరే పువ్వులు చూసారా చెట్టు నిండా ఉన్నాయి. కూడా కొమ్మ ద్వారా నాటిందే. ఇది ఒక రకమైన కలర్, ఇది అంటే డబల్ కలరు. గుండి ఇదేంటో అనుకుంటున్నారు, విరిగిపోయిన స్టూల్ ఇది. ఆ స్టూల్ వేస్ట్గా పడేయడం ఇష్టం లేక అందులో చామంతి కొమ్మలో పెట్టుకున్నాను. ఎల్లో అండ్ వైట్ చూసారా ఎంత బాగా వచ్చాయో. దాంట్లో కూడా మన దగ్గర వేస్ట్ అంటూ ఏమి ఉండదంటే మొక్కలకు మనం ఎలాంటి వేస్ట్ మెటీరియల్ అయినా సరే బెస్ట్ అన్నట్టు చేసుకుంటాం. ఇదిగోండి, మెరూన్లోనే ఇదొక షేడ్. ఇది ఇంకా ఫుల్ బ్లూమ్ అవ్వలేదు, ఇంకా మొగ్గల కింద ఉంది. ఇవేంటి నా గార్డెన్లోని చామంతులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.